ఆంధ్ర క్రికెట్ జట్టును అడ్డాగా చేసుకుని హనుమ విహారీ ఎంజాయ్ చేస్తున్నాడని, తోటి క్రికెటర్లను మనుషులుగా కూడా గుర్తించండి అని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీ నేత కొడుకును వేధింపులకు గురిచేశాడని, ప్రశ్నించినందుకే ట్వీట్ చేశాడని అంటున్నారు. ఓటమి పాలైన తర్వాత తాగిన మత్తులో ట్వీట్ చేశాడంటున్నారు వైసీపీ నేతలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. క్రీడలు రాజకీయాలు పెనవేసుకున్న నేపథ్యంలో తాజాగా మరో వివాదం ఏపీలో బయటకు వచ్చింది. ఏసీఏకు ఇక నుంచి తాను ఆడనంటూ హనుమ విహారీ మొన్నటి రోజుకు ట్విట్టర్లో ప్రకటించాడు. ఇందుకు కారణం ఓ అధికార పార్టీకి సంబంధించిన ఓ నాయకుడు బెదిరింపులకు పాల్పడ్డమేనని చెప్పాడు. అయితే ఏదైతే ఆంధ్ర క్రికెట్లో 17వ జట్టు ఆటగాడిగా కొనసాగుతున్న పృథ్వీరాజ్ తండ్రి తనను బెదిరించాడంటూ కూడా ఆయన ట్విట్టర్లో చెప్పి తాను ఇక నుంచి ఏపీ క్రికెట్కి ఆడబోనన్నాడు. అయితే ఆ పృథ్వీరాజ్ తిరుపతికి చెందిన వాసి. ఆయన తండ్రి తిరుపతిలో వైసీపీ కార్పొరేటర్గా పనిచేస్తున్నాడు. గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కూడా ఉన్నాడు. అయితే ప్రస్తుతం మనతో కార్పొరేటర్ నరసింహాచారి ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు క్రికెటర్ హనుమ విహార్ని బెదిరించారా, లేకపోతే ఎందుకు ఆయన మీ మీద ఆరోపణలు చేశాడు? యాక్చువల్గా మాకు సంబంధించినంత వరకు హనుమ విహారీ కానీ జట్టు సభ్యులతో మాట్లాడే అధికారమే లేదు. అలా కానీ మేము మాట్లాడితే అది పెద్ద క్రైమ్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మేము ఏమున్నా కానీ మా పిల్లల కోసం అడగాల్సింది కేవలం అసోసియేషన్లోని సభ్యుల్ని, సెక్రటరీ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ అడుగుతాం. ఎందుకంటే యాజ్ ఏ పేరెంట్గా మా పిల్లవాడిని ఎప్పుడైనా ఆడిస్తారా సార్, ఏమన్నా అవకాశం ఇస్తారని ఆడిస్తారా అని అడుగుతాం. ఎందుకంటే పేరెంట్గా మా బాధ్యత అది. మా పిల్లవాడిని జట్టులోకి ఎంపికైనప్పుడు కనీసం మా దాంట్లో ఇంకొక మెయిన్ రీజన్ ఏమనంటే ప్రతి ఒక్క తండ్రికి కానీ ఆ పిల్లవాడికి కానీ డెబ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డెబ్యూ మ్యాచ్ చూడాలని చాలామంది అనుకుంటారు. అయితే హనుమ విహార్ని కెప్టెన్ నుంచి తప్పించి వేరే వ్యక్తికి అవకాశం ఇవ్వడం కూడా మీ ఒత్తిడి. అంటే ఏదైతే వైసీపీ నాయకులు మొత్తం ఏసీఏ క్రికెట్ మొత్తం వైసీపీ నాయకులతో నిండిపోయిన పరిస్థితి, అటు శరత్చంద్రారెడ్డి కానీ ఇటు ప్యానల్ ఏదైతే బోర్డు మొత్తం వారి ద్వారా మీరు మీ వాడికి అవకాశం ఇప్పించలేదని అతన్ని తప్పించారా? ఇక్కడ అందరూ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది 8 మ్యాచ్లు జరిగితే 8 మ్యాచ్ల్లో కూడా మా వాడు ఆడలేదు. నేను నిజంగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అయితే విహారీని తప్పించి నా వాడిని కెప్టెన్ చేసుకుంటాను, అట్లీస్ట్ మ్యాచ్లు ఆడించుకుంటాను కదా. ఒక్క మ్యాచ్ కూడా ఆడని మనిషి దబాయించాడని ఎలా చెప్తాడు? నిజంగా కూడా నాకు అంత కెపాసిటీ ఉంటే విహారీ 8 మ్యాచ్లు అతనెట్టు ఆడతాడు? నేను ఆడించను కదా. సో ఇదంతా కూడా విహారీ మొత్తం వివాదాల పర్సన్ అండి. అసలు ఫస్ట్ హైదరాబాద్ రాష్ట్రాన్ని వదిలి ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వచ్చాడో ఫస్ట్ అది దానికి సమాధానం చెప్పమనండి. అక్కడ కూడా ఇదే మరి వివాదాలు సృష్టించి వివాదాల్లోకి వెళ్ళి నిత్యం వివాదాల్లో ఉండే వ్యక్తి అతను. ఇతని చరిత్ర అంతా కూడా ఏసీఏ దగ్గర ఉంది. మాకు సంబంధించి చాలా వరకు తెలుసు. పూర్తిగా అతను క్రికెట్ అనే దాన్ని తనకు ఒక మంచి సాధనంగా మాత్రం వాడుకుంటున్నాడు. కానీ ఆ క్రికెట్ని యంగ్స్టర్స్ పట్ల ఎలా ఉండాలి, తన ఈ దేశానికి ఆడాడు, ఎంత పెద్ద క్రికెట్ ఆడాడు, తనకు ఎంత హుందాగా ఉండాలి, ఎంత ఇదిగా ప్రవర్తించాలి. ఒక ప్లేయర్ని గ్రౌండ్లోకి పోయి కొట్టడానికి పోయి మీకు చెప్పలేని భాషలో నానా దుర్భాషలు ఆడితే మేము గుమ్మున ఉండాలా? ఇలా గుమ్మున ఉన్న ఆటగాళ్ళందరూ కూడా ఈరోజు ఏసీఏకి మెయిల్స్ పెడుతున్నారు. గతంలో మాకు అలా జరిగింది, గతంలో మాకు ఇలా జరిగిందని. దాదాపుగా నాకు తెలిసే ఇప్పటికీ ఏసీఏకి నాకున్న సమాచారం బట్టి 10-15 మెయిల్స్ వచ్చినాయి ఇప్పటి వరకు. ఇతని గతంలో చేసిన తప్పుడు పనులన్నీ, దారుణాతి దారుణమైన తప్పులు చేయడం, ఆ తప్పుని ఎదుటి వాళ్ళపైన రుద్దడం. పైగా ఇంకొక విషయం ఏంటంటే మా వాడు మ్యాచ్ ఆడి ఏదైనా మ్యాచ్ పోయి మీ వాడి వల్ల మేము మా మ్యాచ్ పోయింది లేదా మాకు ఆంధ్ర జట్టు గెలిచుండేది అనేదానికి కూడా ఆరోపణ చేయడానికి కూడా ఒక అర్థం ఉంది. టీంలోనే లేని మా వాడి గురించి టీంలో ప్రభావితం ఎలా చేస్తాడు? అందులో 17th ప్లేయర్గానే ఉన్నాడు కదా. కానీ హనుమ విహారీ ఏపీ జట్టుకు వచ్చిన తర్వాత చాలాసార్లు నాకౌట్ దశ వరకు చేరుకున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అతన్ని ఇబ్బంది పెట్టడం వల్లే మొన్న మ్యాచ్లో కూడా అతను హైయెస్ట్ స్కోర్ చేశాడు. మొత్తం మీద ఏపీ క్రికెట్ జట్టుకు ఒక గుర్తింపు కూడా తెచ్చిన వ్యక్తిని కావాలని మీరు టార్గెట్ చేశారు వైసీపీ నాయకులతో కలిసి మీరు అనేది ఒక ప్రచారం. దీంతోపాటు ఏదైతే క్రికెట్లో రాజకీయాలు రావడం, క్రికెట్ను కూడా నాశనం చేస్తున్నాయంటూ విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. క్రికెట్ అనేది ఇట్స్ నాట్ ఏ షటిల్, టెన్నిస్ ఇది కాదండి. క్రికెట్ అనేది ఇట్స్ ఎ 11 గేమ్ ఇంక్లూడింగ్ 14 మెంబర్స్ ఆల్సో. 11 మంది జట్టుగా సమిష్టిగా కలిసి ఆడితేనే క్రికెట్ జట్టు విజయాలు సాధిస్తుంది. అంతేగాని విహారీ ఒక్కడ ఆడినంత మాత్రాన జట్టు విజయం సాధించదే. ఈ సీజన్లో కూడా ఆ బ్రహ్మాండంగా ఆడింది మన ఆంధ్ర కెప్టెన్ రికీబుయ్ ఆడాడు. రికీబుయ్ హైయెస్ట్ స్కోరర్, అతని కాంట్రిబ్యూషన్ ఉంటుంది. రికీబుయ్ విహారీ ఆడాడు. చాలామంది మంచి మంచి ప్లేయర్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేస్తేనే టీం నాకౌట్స్కి వెళ్తుంది. ఇతని వల్ల ప్రత్యేకించి ఏమి వెళ్ళదు. గతంలో ఆంధ్ర క్రికెట్ నాకు తెలిసినంత వరకు బీయింగ్ ఏ క్రికెటర్
గతంలో ఉన్న సౌకర్యాలు ఇవన్నీ కూడా బాగా మెరుగు చేశారు ఈ 10 సంవత్సరాలలో. కాబట్టి మంచి మంచి ఆటగాళ్ళు తయారయ్యారు, మంచిగా ప్రతిభ చూపిస్తున్నారు. కానీ ఇక్కడ విహారీ ఆంధ్రాకి ఏం చేసింది ఏమీ లేదు. ఇది మీరు హైయర్ అథారిటీస్ని అడిగినా, ఉన్న మాజీ కోచ్లను అడిగినా, ఉన్న కోచ్లను అడిగినా చెప్తారు. విహారీ అసలు ప్రాక్టీస్కే రాడండి. జట్టునేంది అతను గెలిపించేది? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. రోజు రాత్రి అయితే అతనికి సంబంధించిన వ్యవహారాలు చూసుకొని సరిపోతుంది. అతనికి ఎప్పుడు గ్రౌండ్లో నుంచి వెళ్ళిపోయి తన వ్యక్తిగత విలాసాలకి ముందు దానికి సమయం కేటాయించే మనిషి అండి. ఫిట్నెస్కి రాడు, మీరు కనుక్కోండి. ఫిట్నెస్ చేయడు, గ్రౌండ్లో ప్రాక్టీస్కి రాడు, తనకు నచ్చినప్పుడు ప్రాక్టీస్కి వస్తాడు, తను చెప్పిందే కోచ్ వినాలంటాడు. ఇవన్నీ కూడా 7-8 ఏళ్ళు ఆంధ్రాలో లోపల పడి ఈరోజు పృథ్వీరాజ్ విషయంగా అది బ్లాస్ట్ అయ్యేసరికి ఎవరిపైన పడి ఏడవాలో తెలియకుండా అంత పెద్ద ఆటగాడు, నువ్వు జట్టులో లేని ఆటగాడు నిన్ను ప్రభావితం చేశాడనడానికి మొదట నీకు సిగ్గుండాలి. పార్టీలో కింది స్థాయి వ్యక్తి అయిన తాను పై స్థాయిలో ఉన్న వారి ద్వారా సిఫార్సు చేయించుకునే అవకాశం లేదని, కేవలం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్లనే హనుమ విహారీపై తాను మాట్లాడుతున్నానని, భవిష్యత్తులో కూడా తన కుమారుడికి క్రికెట్తోనే జీవితం ముడిపడి ఉంటుందని, కేవలం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అద్దె ఆటగాడిగా మారిన హనుమ విహారీ చేస్తున్న వ్యవహారాలు, అతని చీకటి జీవితం అంతా తనకు తెలుసునని, భవిష్యత్తులో మరోసారి దాన్ని పూర్తి స్థాయిలో బయట పెడతానంటున్నాడు కార్పొరేటర్ నరసింహాచారి. మొత్తం మీద అయితే ఈ వివాదం రాష్ట్రం దాటి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. తన కుమారుడిని అనరాని భాషతో వ్యక్తిగత దూషణలకు దిగాడని, అందువల్లనే తాను ప్రశ్నించానని ఈయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.